వెల్కమ్ బ్యాక్ SumaTV కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ మష్రూమ్ పకోడీ. చాలా సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మష్రూమ్స్ తీసుకొని బాగా నీట్గా క్లీన్ చేసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పార్ట్స్గా కట్ చేసేసుకుంటే పెద్ద పెద్దగా ఉంటాయి. ఇంకా వీటిని పక్కకు పెట్టేసేయాలి. ఇంకొక బౌల్ తీసుకొని అందులో బియ్యపు పిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. బియ్యపు పిండి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా ఏం కాదు. అండ్ కార్న్ ఫ్లవర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, మైదా ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. బియ్యపు పిండి క్వాంటిటీ పెంచుకున్నా ఏం కాదు. ఇందులోనే కారం తగినంత, ఇంకా కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తగినంత వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, మరి ఎక్కువ వేసేయకండి, పసుపు కలర్ వచ్చేస్తుంది. తగినంత ఉప్పు వేసుకోండి. ధనియా పౌడర్ కొంచెం, పడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి ఏం కాదు, కొంచెం పడిన వాళ్ళే తక్కువ వేసుకోండి మసాలాలు. జీరా పౌడర్. ఇంకా వీటన్నింటినీ కూడా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని వాటర్ వేసి కలిపేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి. ఫస్ట్ నేను మర్చిపోయాను, కొద్దిగా వాటర్ వేసుకుని దానిపైన లైట్గా వేసుకొని ఇంకా మిక్స్ చేసేసేయండి. చేసేసి ఈ మష్రూమ్స్ అనేవి ఇందులో వేసేసేయాలి. అండ్ హ్యాండ్తోనే మిక్స్ చేసుకోండి, బాగా ఉంటుంది. వీటిని వేసేసుకొని రెడీగా స్టవ్ పైన ఒక బాండిల్లో ఆయిల్ వేసి ఆయిల్ రెడీగా ఉంచుకోండి, మరిగించుకొని వీటన్నింటికి ఇంకా పట్టించుకొని ఒక్కొక్కటిగా మనం పకోడీ ఎలా వేస్తామో సేమ్ అదే అలానే వేసేసుకోవాలి. చూడండి, మొత్తం పట్టించేసుకున్నాం కదా. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకోండి, చాలని వాళ్ళు వేసుకోండి. స్కిప్ చేయకుండా చూసి ఏ వీడియో అయినా ఫాలో అయ్యి చేయండి, అప్పుడే మంచిగా మనకి ఐటెం బాగా వస్తుంది. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం అన్నీ కూడా ఇలానే వేసేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంట అయితే హైలో పెట్టుకోకండి, మాడిపోతుంది, లోపల ఉడకదు, బయట అంతా ఉడుకుతుంది. సో మంట తగ్గించేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇంకా తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చింది, ఇలా రావాలి. చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా అయినా అండ్ సాంబార్ చేసుకునేటప్పుడు ఇలా పకోడీ చేసుకున్నా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మష్రూమ్తో. చూసారుగా ఫ్రెండ్స్, మన మష్రూమ్ పకోడీ రెడీ అయింది. చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా సూపర్గా ఉంటుంది. కంపల్సరీగా ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మోర్ వీడియోస్.